క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని సేవకునిగా మరొక పర్యాయం మీతో కలిసి మన ఆత్మలో బలపరచబడటానికి, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి సంతోషిస్తూ ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభునందు ప్రియులరా, ఆత్మఫలములోని ఒక ప్రాముఖ్యమైన లక్షణము సాత్వికము. సాత్వికము గ్రీకు భాషలో అసలైన మాటను తర్జుమా చేశారు. సాత్వికము, దీనత్వము అనే ఈ రెండు మాటలు కూడా ఒకే భావంతో వాడుతూ వచ్చారు. ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్పిన మాటలు మనకు జ్ఞాపకమే. దీనులైన వారిని గూర్చి, గర్విష్ఠులను గూర్చి బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది. మరి మోషేను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సాత్వికుడు అనే మాట మోషే గురించి వ్రాయబడుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే మిక్కిలి సాత్వికుడు అని వ్రాయబడింది. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. అయితే మోషే జీవితంలో కొన్ని మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాడు. సాత్వికుడు అని మోషే ఎటువంటి సాత్వికత్వం కలిగి ఉన్నాడు? తన అక్క అయినటువంటి మిరియాము, తన అన్నైన అహరోనులు ఇద్దరూ కలిసి మోషే మీదకి ఒక భేదాభిప్రాయంతో వచ్చారు. మోషే భార్య అయినటువంటి సిప్పోరాను బట్టి వారికి కొంచెం విభేదం ఏర్పడినట్టుంది. వారు మోషే దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మిరియాము, అహరోనులు వచ్చి మోషే ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా అంటూ మోషే గారి మీద విమర్శించారు. వారిద్దరిలోనికి కూడా గర్వం ప్రవేశించింది. మేము కూడా మోషే వల్ల నడిపించగలము అని తలంచారు. కానీ దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే దీనుడిగానే కొనసాగాడు. వారి విమర్శను బట్టి ఏమాత్రం కలత చెందలేదు, కృంగిపోలేదు, బాధపడలేదు. దేవుడు అహరోను మిరియాముల గర్వాన్ని బట్టి ఎంతో కోపగించి వారిని శిక్షించారని మనం సంఖ్యాకాండము చదువుతూ ఉన్నప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. సాత్వికము, దీనత్వము అనేవి బలహీనత కావు, అవి చేతగానితనం కూడా కానీ కాదు. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులైనప్పుడు మోషే తన ఆత్మబలం చేత వారిని సవాలు చేశాడు. మోషే సీనాయి పర్వతం మీద నుండి దేవుని ఆజ్ఞలు గల రాతి పలకలు తీసుకుని కొండ దిగి వచ్చే సమయానికి ప్రజలు బంగారు దూడ చేసుకుని పూజించడం చూశాడు. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడ ఎదుట వారు నాట్యమాడుచు వారిని చూచినప్పుడు మోషే కోపంతో మండిపడి, అక్కడ బైబిల్లో రాయబడిన మాట, అందుకు మోషే కోపంతో మండిపడిను, వారిని కఠినంగా శిక్షించడానికి ఏర్పాటు చేశాడు. మోషే సాత్వికుడే, అయితే మరి అతని కోపం ఎందుకు మండిపడింది? తన అక్క మరియు అన్నయ్యలు అతనిపై తిరుగుబాటు చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? పరిశుద్ధాత్మ యొక్క సాత్వికము గల వ్యక్తి రెండు విధాలుగా వ్యవహరిస్తాడు అని మోషే ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అతడు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, వ్యతిరేకించబడినప్పుడు, బాధపట్టబడినప్పుడు దాన్ని సాత్వికంతో తీసుకున్నాడు. ఇది సాత్వికము గల వ్యక్తి వ్యవహరించే విధానంలో మొదటిది. ఇకపోతే సాత్వికం గల వ్యక్తి వ్యవహరించే విధానంలో రెండవది ఏమిటంటే, దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సేవకు కానీ వ్యతిరేకంగా దాడి చేస్తే ఆ వ్యక్తి తన కొరకు కాదు కానీ దేవుని నామ మహిమ కొరకు ఆత్మీయ పోరాటం జరిగిస్తాడు. ఇది సాత్వికం గల వ్యక్తి వ్యవహరించే విధానంలో రెండవది. మరొక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. సాత్వికుడు అనే మాటకు మరొక వ్యక్తి ఉదాహరణ భక్తుడైన దావీదు. తన కుమారుడైన అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు. ప్రాణం అరచేత పట్టుకుని దావీదు పారిపోతుండగా మార్గంలో షిమి ఒక నేరస్తుని వలె తరుముచు అవమానపరచుచు దావీదు గారిని శపిస్తాడు.
దావీదు సైనికులు షిమీని చంపబోతుండగా దావీదు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమని చెప్పి దావీదు అతన్ని చంపించవచ్చును, కానీ ఆ దాడి దేవునికి వ్యతిరేకము కాదు, కానీ వ్యక్తిగతంగా తీసుకున్నాడు. వారిని ఆపుతాడు సైనికులను, షిమీని మీరేమీ చేయొద్దు అని. షిమీని విడిచిపెట్టాడు. సైన్యంలో ఉన్నటువంటి తన సహోదరులను ఒకసారి చూడటానికి దావీదు వెళ్ళే సమయానికి గొలియాతు ఇశ్రాయేలును అందరినీ తృణీకరిస్తూ ఉంటాడు. అతని అన్నలు భయంతో ఇతర సైనికులతో పారిపోయారు, కానీ దావీదు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధపడతాడు. గొలియాతును ఎదిరించుటకు నిశ్చయించుకుని దావీదు దీనముగా సౌలుతో వెళ్ళి అడుగుతాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించనని చెప్తాడు. గొలియాతుతో దావీదు పలికిన, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముకు దిగి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని దావీదు చెప్తాడు. తన కొరకు ఎటువంటి ఘనతను అతడు తీసుకోలేదు, కానీ సమస్త మహిమను దేవునికి ఆరోపించాడు. షిమీ అతన్ని దూషించినప్పుడు దావీదు తనను వ్యక్తిగతంగా తీసుకున్నాడు. అది దావీదులోని సాత్వికము యొక్క మొదటి పార్శ్వము. గొలియాతు విషయంలో అది దేవునికి వ్యతిరేకమైన సంగతిగా భావించి ఆత్మీయ పోరాటం సాగించాడు. అది దావీదులోని సాత్వికత్వానికి రెండవ పార్శ్వం. వ్యక్తిగతంగా మనం అవమానించబడినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో యేసుప్రభు మనకు ఆజ్ఞాపించాడు. నిన్ను కుడి చెంప మీద కొట్టువానిని ఎడమ వైపునకు కూడా నీ చెంప త్రిప్పమని ప్రభు చెప్తాడు. ప్రభునందు ప్రియులరా, సాత్వికము నిన్ను దూషించినప్పుడు, నీకు వ్యక్తిగతంగా ఎవరైనా నీ మీదకి వచ్చినప్పుడు మౌనం వహించు. కానీ దేవుని విషయంలో ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే ప్రభునందు ప్రియులరా, ఆత్మీయులంగా మనము మౌనం వహించటం మంచిది కాదు. ఒకరోజు ఒక వ్యక్తి బైబిల్ అమ్మటానికి ఒక నాస్తికుని ఇంటికి వెళ్ళాడట. అంటే దేవుడు అంటే నమ్మని వ్యక్తి దగ్గరికి అతడు బైబిల్ గురించి చెప్తుంటే ఆ నాస్తికుడు ముఖం మీద గుద్దాడు, గట్టిగా కొట్టాడు. క్రైస్తవుడు చొక్కాయి చేతులు పైకి మలచి తన బలమును కండరాలను చూపించాడంట. నేను నిన్ను గట్టిగా నేల కొట్టి చంపగలను, కానీ యేసువారు మరి ఒక చెంప కూడా త్రిప్పమని చెప్పారని చెప్పి కొట్టమని ఆహ్వానిస్తూ తన రెండవ చెంపను కూడా తిప్పడంతో ఆ నాస్తికుడు ఆశ్చర్యపడి ఒక బైబిల్ కొనుక్కున్నాడు. సంఘంలో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు పరిష్కరించుటకు సేవకులకు సాత్వికమైన మనసు అవసరం. తప్పు చేసిన వారి పట్ల, పాపం చేసిన వారి పట్ల సాత్వికంతో ప్రవర్తించాలి. క్రమశిక్షణ పట్టడం వరకు కఠినంగా ఉండాలి. క్రీస్తు శరీరమైన సంఘములో వారి తలాంతులను బట్టి కానీ, హోదాను బట్టి కానీ ఎవరు అతిశయపడే వీలు లేదు. సాత్వికులు ధన్యులు. దేవుని యొక్క మాటలు దీవెనకరమైన వారు ఎవరంటే సాత్వికమైన మనసు. ప్రభువారు కూడా చెప్తారు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అని. ప్రభు తన దగ్గరకు వచ్చి వారిని అందరినీ ప్రేమతో ఆహ్వానించారు. దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడు మాత్రం కొరడా తీసుకుని అవన్నీ బయటకు నెట్టివేసి ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పి దేవుని యొక్క పరిచర్యలో భాగముగా మనం అవుతూ ఉన్నప్పుడు మన మీదకి దూషించేవారు, మనల్ని గాయపరిచేవారు, రకరకాలుగా కృంగదీసేవారు ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం సాత్వికమైన మనస్సు. వాటితో మనం జయించగలము. ప్రభు కొరకు ఆత్మీయంగా బలపరచబడగలము. ప్రభునందు ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు లోకమును భూలోకమును స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యాలు మన జీవితంలో ఖచ్చితంగా వాగ్దానపూర్వకంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక మరింత ప్రార్థన విజ్ఞాపనలతో ముందుకు కొనసాగుతూ ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండటానికి, సాత్వికమైన మనస్సుతో బలపరచబడటానికి దేవుడు తన మాటలను మన జీవితంలో దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో నుండి ప్రభు నీ మాటల ద్వారా, నీ మాటలో ఉన్న శక్తిని పొందుకోవటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబ జీవనోపాధులను, బిడ్డల చదువులను, కుటుంబ పరిస్థితులను ప్రభు బలపరిచి నడిపించమని, సంఘ పరిచర్యలను ఆశీర్వదించమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.